రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతులకైతే ఇదొక పెద్ద శుభవార్త అనమాట. ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను. ఈరోజు అనమాట మనకైతే 7 ఎకరాలున్న రైతులు ఎవరైతే ఉర్రో అందరికీ డబ్బులనేవైతే ఖాతాలో జమ అవుతున్నాయి. నిన్న గూడా చాలామందికి డబ్బులైతే నిన్న పడడం గూడా జరిగింది. మీ అందరికీ నేను స్పష్టంగా చూపిస్తాను. నిన్న డబ్బులు మీకు పడ్డాయా లేవా అని జెప్పేసి. మన ఛానల్‌లో నిన్న దాదాపుగా 80% మందికి రైతు బంధు డబ్బులనేవైతే 4 ఎకరాలు, 5 ఎకరాల వరకైతే వచ్చాయి. మీ అందరికీ ఈ వీడియోలో నేను నిన్న వచ్చిన వాళ్ళకి డబ్బులు వచ్చాయా లేవా అని చూపిస్తాను. అలానే ఈరోజు ఎవరెవరికొస్తున్నాయి, ఈరోజు ఏ జిల్లాల వారికొస్తున్నాయని జెప్పి కూడా మీ అందరికీ ఈ వీడియోలో చూపిస్తాననమాట. మీరు చేయవలసిందల్లా ఏం లేదు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి, మిగతా రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ జేయండి. అలానే మీరు ఇంకో పని ఏం జేస్తారంటే, మీకు ఇప్పటి వరకు అంటే ఈ రోజు వరకు గూడా రైతు బంధు అనేవి వచ్చాయా లేవా అని జెప్పేసైతే వీడియో కింద కామెంట్ జేయండి. మీది ఏ జిల్లా, ఏ ఊరు, మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది, అంటే ఎన్ని గుంటల పొలం ఉంది అని జెప్పేసి చేసి, అలానే మీకు రైతు బంధు డబ్బులనేవైతే పడ్డాయా లేవా అని జెప్పి ఖచ్చితంగా కామెంట్ జేసి, మీరు ఆ భూమిని సాగు చేస్తున్నారా లేదా అని జెప్పేసి కామెంట్ జేసినట్టయితే, మీ అందరికీ రైతు బంధు విషయంలో ఈరోజు ఎవరెవరికి పడబోతున్నాయి, నిన్న పడ్డవారికి ఎవరికి, ఒకవేళ మీకు పడకపోతే మీకెప్పుడు పడతాయి. ఇవన్నీ గురించి గూడా నేనైతే స్పష్టంగా అయితే చెప్తాననమాట. మీరు తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేసి, మిగతా రైతు సోదరులకైతే షేర్ జేయండనమాట. ఇగో ఇవన్నీ కామెంట్సే. ఇవన్నీ గూడా మీకు ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ జేసి చూయిస్తాను మీకు నిన్న ఎవరెవరికి పడ్డాయని జెప్పేసి. అంతకు ముందుగా మీకు ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం మీరిక్కడ జూసుకోవచ్చు. రైతు బంధు విషయంలో ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుందనమాట. ఇప్పటినుంచి మనకి రైతు బంధు అనేవైతే ఎలా వస్తున్నాయంటే, ఇప్పుడు ఇంతకుముందైతే మనకి రైతు బంధయితే ఏవైతే మనకి సాగు చెయ్యకముందే అంటే మనకి ముందుగానే పెట్టుబడి డబ్బులనేవైతే ఇచ్చేయనమాట. అంటే మనం పొలం వేయకముందు ముందుగానే మనకు పెట్టుబడి డబ్బులు అందించేది. కానీ ఇప్పటి నుంచి ప్రభుత్వం ఏమంటుందంటే, మీరు ఆల్రెడీ సాగు చేసుకోవాలి. సాగు చేసుకున్న తర్వాత మధ్యలో లేదా చివరిలో అంటే కోసేటప్పుడు లేదా మధ్యలో మీరు ఏవైతే పొలం మందులు కొడతారో అలా ఆ మధ్యలో మీకైతే రైతు బంధైతే మేము అందిస్తాం. ఎందుకంటే అప్పుడైతేనే మనకి ఎవరెవరు పొలాన్ని సాగు చేస్తున్నారు, ఎవరు సాగు చేయట్లేదు. ఈ సాగు చేసే వాళ్ళకే మనం రైతు బంధు పైసలైతే ఇవ్వచ్చు. అప్పుడు మనకు చాలా డబ్బులనేవైతే మిగులుతాయి. అప్పుడు ఆదా మనకి ఏవైతే ఇదంతా డబ్బులనేవైతే వృధా కాకుండా ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట. ఇదొక కొత్త నిర్ణయం అనమాట రైతు బంధు డబ్బుల విషయంలో. ఇక మరి మనం రైతు బంధు పైసలు ఎవరికి పడ్డాయని చెప్పి దాని గురించి మనం చూసుకున్నట్టయితే, నిన్న కొంతమందికొచ్చేసి నల్లగొండ జిల్లాలో మళ్ళీ కొంతమందికైతే పడ్డం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసుకోండి నల్లగొండ జిల్లాలో కొంతమందికైతే డబ్బులైతే వచ్చాయి. ఆ డబ్బులనేవి గూడా బ్యాంక్ అకౌంట్‌లో పడుతున్నాయి. కానీ మెసేజ్‌లు రావట్లేదనమాట. అంటే మనకు తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు డబ్బులు విడుదల చేసింది అని చెప్పేసి మనకు మెసేజ్‌లొస్తాయని చెప్పి మీకు చెప్పాను. అయితే ఇగో ఇలా మీకు మెసేజ్‌లయితే రావాల్సింది. కానీ ఇలా మెసేజ్‌లయితే రావట్లేదన్నా అని జెప్పి నాకు ఆయన కామెంట్ జేశారనమాట. నిన్న డబ్బులు పడ్డ వ్యక్తి గూడా. మెసేజ్‌లయితే ఏం రావట్లేదన్నా. డైరెక్ట్ అమౌంట్ అనేవైతే పడిపోతున్నాయి. కానీ అవి మేము ఎప్పుడు పడుతున్నాయో చూసుకోలేకపోతున్నాం. తర్వాత మేము ఎప్పుడో చెక్ బ్యాలెన్స్ జేసుకున్నప్పుడు అకౌంట్‌లో ఫోన్‌పేకి వెళ్లి చెక్ బ్యాలెన్స్ జేసుకుంటే అప్పుడు మాకు కనిపిస్తున్నాయి డబ్బులు పడ్డట్టుగా. ఆ తర్వాత మేము ఆ డబ్బులు మా దాంట్లో ఇంతకుముందు ఎన్నున్నాయి, ఇప్పుడు ఎన్నున్నాయో చూసుకుంటే అప్పుడు మాకు అర్థమవుతుందన్న ఈ రైతు బంధు డబ్బులనేవైతే పడుతున్నాయని జెప్పేసి. అందరికి గూడా కొంచెం చెప్పండన్న రైతు బంధు విషయంలో వచ్చేసి ఈ అకౌంట్‌కైతే బ్యాలెన్స్ మెసేజ్ రావట్లేదు. చెక్ జేసుకోమనండి అప్పుడప్పుడు అని జెప్పేసి మన ఎవరైతే ఈ రైతు సోదరులున్నారో వీళ్ళైతే చెప్పారనమాట. అలానే ఇంకోటి ఏందంటే, ఈ రైతు బంధు విషయంలో మీ అందరికీ స్పష్టత ఇచ్చేది, ఈ ఎవరికైతే ఇలా డబ్బులు పడుతున్నాయో వాళ్ళందరూ గూడా ఒకసారి మీకు పడ్డాయా లేవో ఒకసారైతే చెక్ బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత ఈ వీడియో కింద కామెంట్ జేయండి. తప్పకుండా ఈరోజు 10 గంటల తర్వాత నుంచి గూడా అందరికి డబ్బులైతే పడతాయనమాట. కాకపోతే మొన్న శనివారం రోజు మనకు బ్యాంక్ హాలిడే ఉంది. కానీ ఆదివారం రోజు గూడా చాలా మందికి పడ్డాయి. సోమవారం రోజు నిన్న హోలీ రోజు గూడా దాదాపుగా చాలా మందికి ఖాతాల్లో డబ్బులైతే పడ్డం అయితే జరిగిందనమాట. డబ్బులు పడుతూనే ఉన్నాయి. మీరేం వరి కానవసరం లేదు. మీ ఖాతాల్లో డబ్బులు గూడా పడతాయి. తప్పకుండా మీకు ఈరోజు 10 గంటల నుంచి 11 గంటల లోపు మీ అందరి ఖాతాల్లో డబ్బులనేవైతే అసలు క్లోజ్ జేయడం అయితే జరుగుతుంది. అంటే మొత్తం డబ్బులనేవైతే పడడం అయితే జరుగుతుందనమాట. తాజాగా ప్రభుత్వం ఏమని జెప్పిందంటే మనకిక్కడ జూసుకోవచ్చు. మార్చి 31లోగా రైతు బంధు మొత్తం కంప్లీట్ చేస్తామని జెప్పేసి మనకు ప్రభుత్వమే వెల్లడించింది. ఇక్కడ జూసుకోండి. మార్చి 31లోగా మొత్తం చెల్లిస్తామని జెప్పేసి మనకు ప్రభుత్వం చెప్పింది. అయితే 15వ తారీఖు లోపు అంటే మార్చి 15వ తారీఖు లోపు ఏమన్నదంటే 5 ఎకరాల లోపు వరకి మొత్తం కంప్లీట్ చేస్తామన్నది. అన్నట్టుగానే 5 ఎకరాల లోపు వరకి చాలా మందికి పడ్డాయి. పడని వారికి గూడా చాలా మందికి పడ్డాయి. మీరు చెక్ జేసుకోకపోతే త్వరగా చెక్ జేసుకోండి. వాళ్ళకి గూడా చాలా మందికైతే వచ్చాయి. ఈ మార్చి 31లోగా 10 ఎకరాలున్న రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకే చెల్లిస్తామని జెప్పిందనమాట. 10, 9, 8 ఇలా 7 ఎకరాలు పైనున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వరకే మార్చి 31లోగా చెల్లిస్తారనమాట. మిగతా వాళ్ళకి ఆల్రెడీ పడ్డాయి గాబటికి. మార్చి తర్వాత నుంచి మొదటి నెలలో వచ్చేసి మనకైతే ఏప్రిల్ మొదటి నెలలో రైతు భరోసా డబ్బులనేవి విడుదల చేస్తుంది. రైతు భరోసా గురించి కూడా ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చింది. మీకు అది కూడా చూయిస్తాను. నేను అన్ని ప్రతీదీ క్లారిటీగా మీకు చూయిస్తున్నాను. అయితే మీరు ఇక్కడ చూసుకోండి.
రైతు భరోసా గురించి కూడా ఇది రైతు భరోసా గురించి అయితే ఇక్కడ రైతు భరోసా అనేవి మేము ప్రజెంట్ అయితే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 ఎకరాల లోపు కౌలు చేసే వారికి ఇస్తున్నాం. అంటే ప్రస్తుతం 5 ఎకరాలు అంటే తర్వాత మనకి ఏమన్నా పెంచే అవకాశాలు ఉన్నాయో లేవో అవైతే ప్రభుత్వం అయితే చెప్తుంది కానీ ఇప్పటికైతే మాత్రం ఎవరైతే కౌలు రైతులు చేస్తున్నారో వాళ్ళకైతే 5 ఎకరాల లోపు కౌలు చేస్తున్న వాళ్ళకి, సాగు చేస్తున్న వాళ్ళకి, మళ్ళీ అది కూడా కౌలు చేస్తూ మీరు సాగు చేసే వాళ్ళకే రైతు భరోసా డబ్బులు ఎకరానికి 15,000 చొప్పున మీ ఖాతాలో జమ చేస్తాం. దాని కొరకు మీరు చేయవలసిందల్లా ఏంటిదంటే దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి మనకైతే ప్రభుత్వం చెప్తుందనమాట. అంటే ఆ దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటదంటే, మీరు ఎవరి పొలం అయితే సాగు చేస్తున్నారో వాళ్ళ పట్టా యొక్క నెంబరు, అలానే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, ఎవరిది మీరు ఎవరిదైతే కౌలు చేస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డు, మీ యొక్క ఆధార్ కార్డు, మీరు ఎన్ని ఎకరాలనేవి సాగు చేస్తున్నారు అని చెప్పేసి అవన్నీ మీరు స్పష్టంగా ఒక దరఖాస్తులో చేసి ప్రభుత్వానికి మీరు ఆన్లైన్ చేసినట్టయితే ప్రభుత్వం వాటిని చెక్ చేసి మీరు చేస్తున్నారా లేదా చెక్ చేసి వాటిపైన మీకు అందరికైతే డబ్బులు అనేవి అయితే విడుదల చేస్తుందన్నమాట. తాజాగా ఆ డబ్బులు అనేవి కూడా మీకు ఖాతాల్లో జమ చేయడమే. అంటే ఇప్పుడు ఎలా అయితే రైతు బంధు విడతల వైజ్గా వేస్తున్నారో అవి కూడా రైతు భరోసా అనేవి కూడా విడతల వైజ్గా మీ అందరి ఖాతాల్లో జమ చేస్తారనమాట. మీరేం వరి కానవసరం లేదు. ఆ డబ్బులు అనేవి తప్పకుండా మీ అందరి ఖాతాల్లో పడతాయి. పడ్డ వెంటనే కూడా మీ అందరికీ నేను ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. అలానే ఈ రైతు భరోసా తర్వాత మనకి ఇంకొకటి ఏముందంటే ఇంపార్టెంట్‌ది రైతు రుణమాఫీ. 2,00,000 రైతు రుణమాఫీ గురించి కూడా అడుగుతున్నారు. నిన్న ఒక కామెంట్ పెట్టారు. అన్న దాని మీద 2,30,000 ఉందన్న. మరి నాకు రుణమాఫీ అయితదా అన్న అని చెప్పేసి అయితే పెడుతున్నారు. ప్రభుత్వం చెప్పిందేంది కేవలం 2,00,000 లోపు. అంటే మీకు 2,00,000కి కింద ఎంత ఉన్నా సరే మీకు రుణమాఫీ అయితది గానీ 2,00,000 పైన మీకు 10,000 కాదు, రూ. 1,000 ఎక్స్ట్రా ఉన్నా సరే మీకైతే రైతు భరోసా డబ్బులైతే రుణమాఫీ అవ్వవనమాట. కేవలం ఎవరైతే రైతులున్నారో వాళ్ళు ప్రస్తుతానికి ఎవరైతే ఈ 2,00,000 కిందికి ఉన్న వాళ్ళకే రైతు రుణమాఫీ అయితే చేస్తుంది ప్రభుత్వం. ఆ పై వారికైతే ఒక్క రూపాయి కూడా చేయట్లేదు. 2,00,000 కిందల 50,000 ఉన్నా, 10,000 ఉన్నా, 30,000 ఉన్నా సరే మీ అందరికీ రుణమాఫీ అయితే అవుతుంది. అవి ఏప్రిల్ 2వ వారం అంటే 20వ తారీఖు నుంచి 22వ తారీఖు లోపు మనకైతే ఆ డబ్బులనేవి అయితే రుణమాఫీ చేస్తున్నట్టు కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. రుణమాఫీ గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీ అందరికి అందించడానికి అయితే నేను ట్రై చేస్తూనే ఉన్నాను. త్వరలోనే ఇంకా రుణమాఫీ గురించి కూడా ప్రభుత్వం మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. మీరేం వరి కానవసరం లేదు. అలానే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంది అంటే ఎవరైతే చేయూత పింఛన్ల గురించి అడుగుతున్నారో చేయూత పింఛన్లు కూడా మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. చేయూత పింఛన్ల డబ్బులు కూడా మనకైతే ఇస్తున్నారనమాట. ఒకసారి మీకు డబ్బుల గురించి ఇంకేమైనా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంకో వీడియో చేయమంటే తప్పకుండా నేను వీడియో చేసి మీకు చేయూత పింఛన్ల గురించి కూడా అందించడానికి అయితే ట్రై చేస్తాను. మీరేం వరి కానవసరం లేదు. అలానే ఇంకా మీకు ఏవైతే డౌట్స్ ఉన్నా సరే అవన్నీ కూడా వచ్చేసి కామెంట్లు చేయండి. నేను వాటిపైన వీడియోస్ చేసి మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అందిస్తాను. అలానే చేయూత పింఛన్ తర్వాత ఇంకోటి ఏంటిదంటే గ్యాస్ సిలిండర్ 500కే. ఇది వచ్చేసి ఈకేవైసీ ప్రాసెస్ ఫస్ట్ మెయిన్‌గా చేసుకోవాలి. ఇందులో వచ్చేసి మీ ఆధార్ కార్డ్‌కి మొబైల్ నెంబర్ లింక్ ఉన్న దాంతో ఈకేవైసీ ప్రాసెస్ అనేది గ్యాస్ సిలిండర్‌కి అయితే కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు ఎప్పుడైతే మీరు రూ. 1,000 పెట్టి గ్యాస్ ఫస్ట్‌గా మీరే తీసుకోవాల్సి ఉంటదనమాట. రూ. 1,000 పెట్టి మీరు గ్యాస్ సిలిండర్ తీసుకుంటే ఆ తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే తిరిగి ఒక రూ. 500 మీ ఖాతాల్లోకి రివర్స్‌లో జమ చేయడమే జరుగుతుందనమాట. అంటే మీరు తీసుకున్న ఒక వారం రోజులకి తిరిగి మరొక రూ. 500 అయితే మీ ఖాతాల్లో జమ చేయబడుతున్నాయనమాట. అప్పుడు మీకేమైతదంటే 500కి గ్యాస్ సిలిండర్ అయితే వస్తుంది. అందుకనే నేను చెప్పేదేంటంటే మీరు ముందుగానే ఈకేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. అప్పుడు మీకు 500 గ్యాస్ సిలిండర్ అయితే తప్పకుండా వస్తుంది. ఓకే. ఇది గ్యాస్ సిలిండర్ సంబంధించి ఈకేవైసీ ప్రాసెస్. ఇంక నెక్స్ట్ ఏందంటే మనకి పీఎం కిసాన్ డబ్బులు కూడా 2,000 అందరి ఖాతాల్లో పడ్డాయి. ఆ డబ్బులనేవి చాలామంది తెచ్చుకోవడం కూడా జరిగింది. ఇంకా మీ ఖాతాలో మీరు డబ్బులు పీఎం కిసాన్ పడకపోతే ఒకసారి వాళ్ళు కూడా కామెంట్ చేయండి. దాదాపుగా అందరికి పడ్డాయి. మీరు ఒకసారి పోయి చెక్ చేసుకుంటే మీకే తెలుస్తుందనమాట పీఎం కిసాన్ డబ్బులు ఎవరికి పడ్డాయని చెప్పేసి. ఓకే. ఇదొచ్చేసి ఇక పీఎం కిసాన్ గురించైనా ఇంకా దేని గురించైనా మీకు డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేసేయండి. ఇక మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైందనుకుంటున్నాను. ఈ రైతు బంధు పడని వారికి ఎప్పుడు పడతాయంటే ఈ నెల 31లోగా మనందరికైతే పూర్తి చేస్తది ప్రభుత్వం. తప్పకుండా ఈ నెల 31 తర్వాత 31 లోపే తర్వాత కూడా కాదు అందరికీ డబ్బులనేవి అయితే పడతాయి. ఈ 4 ఎకరాల వారికి చాలామంది పడలేదంటున్నారు. ఈ 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాల వాళ్ళు ఎవరున్నా సరే మీరందరూ ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీ రైతు బంధు డబ్బులైతే అందరికి పడతాయి తప్పకుండా. కాపోతే కొంచెం ఆలస్యం అయితే అవుతుంది ఈసారి ప్రభుత్వం. అందువల్లే మనకి రైతు బంధు డబ్బులైతే లేట్ అయినాయి గానీ అంతకుమించి వేరే ఏం లేదు. అందరూ వెయిట్ చేయండి. తప్పకుండా మీ అందరి డబ్బులైతే మీ ఖాతాల్లో జమ అవుతాయి త్వరలోనే. ఓకే. ఇంకా మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైందనుకుంటున్నాను. ఇంత మంచిగా మీ అందరికీ అర్థమయ్యేటట్టు వీడియోస్ చేస్తూనే ఉన్నాను. మీరు మాత్రం చేయవలసిందల్లా ఒకటే. జస్ట్ ఆ వీడియోని ఒక లైక్ చేసి
తప్పకుండా మీరు చేయవలసిందల్లా ఏం లేదు. వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేస్తే నాకు గూడా కొంచెం సపోర్ట్‌గా ఉంటది. మిగతా రైతు సోదరులైనా ఎవరైనా సరే వాళ్ళకి గూడా ఇదే చెప్పండనమాట. మీరు తప్పకుండా అందరైతే ఈ వీడియోని లైక్ చేసి వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేయండి. అప్పుడు మిగతా వాళ్ళకి గూడా రైతు సోదరులకు తెలుస్తుంది. నాకు గూడా కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. తప్పకుండా వీడియోస్‌నైతే ఇక లైక్ ఉంటది లైక్ చేయండి. ఆ కింద కామెంట్ సింబల్ గూడా ఉంటదనమాట. కామెంట్ దగ్గరికి వెళ్ళేసి కామెంట్ చేయండనమాట. మీకు రైతు బంధు డబ్బులు పడ్డాయా? పడలేదా? ఎప్పుడు పడతాయి? అని జెప్పేసి అయితే కామెంట్ చేయండి. అప్పుడు మీ అందరికి నేను స్పష్టంగా చెప్తాననమాట. ఈ డబ్బులెప్పుడు పడతాయి ఏంటి అని జెప్పేసైతే. ఓకే. మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైందనుకుంటున్నాను. అర్థమైతే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ జేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గాని, మీ ఫ్రెండ్స్ గాని మిస్ కావద్దనుకుంటే ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ జేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. జై హింద్.